ఇంత ఎడ్జ్ వర్క్ కట్టేపోతే టేపింగ్ ఎలాగైతే తెలియదు. హాయ్ ఫ్రెండ్స్, మీ జయంత్ ఎక్స్‌ప్లోర్‌ని. మార్నింగే నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికైతే వస్తాను. వీడిదైతే ఎప్పుడు నార్మల్ సర్వీసే చేపించుకుంటాడు 3 మంత్స్‌కి. అందుకే ఎంత నీట్‌గా ఉంటుంది కాయిల్. మీరు కానీ ఇలాగే చేపించుకోండి, నీట్‌గా ఉంటుంది. అప్పుడు పంప్ సర్వీస్‌లు అవన్నీ తక్కువ పడతాయి. మొత్తం నీట్‌గా సర్వీస్ చేసి డిమ్ అంతా ఎక్కేసి ఏసీ అయితే ఆన్ చేస్తాను, ఫుల్ కూలింగ్. నెక్స్ట్ వచ్చేసి వేరే కస్టమర్ ఇంటికి వెళ్ళాం. వీళ్ళైతే రిమూవ్ అండ్ ఫిట్టింగ్. రిమూవ్ చేసిన తర్వాత డస్ట్ ఎక్కువ ఉందని చెప్పి సర్వీస్ చేసేయమన్నారు. ఫుల్ బాడీ సర్వీస్ చేస్తాం. వీళ్ళైతే ఫుల్ బ్లాక్, అసలు గ్యాపే లేదు. నీట్‌గా సర్వీస్ అయితే చేసి యాస్టేజ్ మళ్ళీ సేమ్ అలాగే ఫిట్టింగ్ అయితే చేస్తాం. వేరే కొత్త ఇంటికి తీసుకెళ్ళిపోయారు. అక్కడికి వచ్చేసి మేమైతే పొజిషన్ చూసుకొని ఏసీ అయితే ఫిట్టింగ్ చేసేస్తున్నాం. మా ఫ్రెండ్ అయితే ఇండోర్ బిగిస్తున్నాడు, నేను అవుట్డోర్ బిగించడానికి వచ్చాను. మా ఫ్రెండ్ అయితే ఇండోర్ బిగిస్తాను, నేను కనెక్టింగ్ అన్ని చేసి అవుట్డోర్ అయితే ఆన్ చేస్తాం. ఆన్ అయిపోయి కూలింగ్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఆక్సిజన్ టవర్స్లో వచ్చింది కాల్. ఆక్సిజన్ టవర్స్ దగ్గరికి వెళ్ళినప్పటికీ ఇలా వైర్ కట్ అయిపోయి ఉంది. ఏది కట్ చేసిందని అంటే ఎలకలు ఉన్నాయంటే చాలా, దానివల్ల అవే కట్ చేసి అంటున్నారు. ఇండోర్ దగ్గర నుంచి వైరింగ్ అయితే రావట్లేదని చెప్పేసి అవుట్డోర్ దగ్గర నుంచి అయితే వైర్ లాగా ఎలకలో వచ్చింది. కండక్టింగ్ అన్ని చేసాం. మళ్ళీ ఇక్కడ ఏమైనా వైర్లు ఏమైనా కొట్టేయమని చూస్తే నీట్గా ఉన్నాయి. సేమ్ కస్టమర్దే. వీళ్ళది కొన్నప్పటి నుంచి కానీ ఈ కవర్ తీయలేదంటే అందుకే ఇలా స్టిక్ అయిపోయింది. మీరు కానీ ఎప్పుడైనా ఏసీలు కొంటే కవర్ అయితే తీసేయండి, లేదంటే మీది కన్నా సేమే రాదు. ఎంత పీక్కున్నా పీసులు కింద వచ్చేస్తుంది. మళ్ళీ ఏసీ పాడవడమే తప్పించి మీకు ఇంక యూస్ ఏ ఉండదు. దానివల్ల వాళ్ళ లుక్ అని పోయింది. వేరే కస్టమర్ది గ్యాస్ లీక్ అయితే వచ్చింది. ఇలాగే డస్ట్ ఉంది కదని చెప్పేసి ఫుల్ సర్వీస్ చేద్దాం అని చెప్పేసి పెట్టాం. అలాగే సర్వీస్ చేస్తాం. అలాగే నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఫాలో చేయండి.